హలో పిల్లలు, ఇప్పుడు మనం ఆకారాలు మరియు ఆకృతుల గురించి నేర్చుకుందాం. ఒకరోజు టీచర్ ఒక ఇంటి నమూనాని తీసుకుని వచ్చి విద్యార్థులను ఆ ఇంటి బొమ్మ వేయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆ ఇంటి బొమ్మనే గీశారు. అయినా బొమ్మలన్నీ వేరువేరుగా అనిపించాయి. ఈ బొమ్మ ఇంటి ముందు వైపు నుంచి చూసినట్టు ఉంది. మనం ఈ వైపు నుండి ఇంటిని చూస్తే ఈ బొమ్మలాగా కనిపిస్తుంది. అంటే ఇది ఇల్లు ఒక ప్రక్క నుండి కనిపించే బొమ్మ. ఎవరైనా చెట్టు ఎక్కి చూస్తే ఇల్లు ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది పైనుండి కనపడే ఇంటి బొమ్మ. మీరు పెన్సిల్ బాక్స్ని ఒక్కొక్క వైపు నుండి చూస్తే అది ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది కదా. ఇది ఏమిటో మీరు చెప్పగలరా? ఇది ఒక కారు. పైనుండి చూస్తే కారు ఇలా ఉంటుంది. కాబట్టి ఒకే వస్తువు వేరువేరు దిశల నుండి చూస్తే వేరే వేరే ఆకారాలలో కనిపిస్తుంది. మీకు మ్యాజిక్ షో అంటే ఇంద్రజాల ప్రదర్శనలు ఇష్టమే కదా. ఇక్కడ మెజీషియన్ మ్యాజిక్ ద్వారా ఒక పిరమిడ్ని సృష్టించాడు. అది తెరవగానే ఏదో బయటికి వచ్చింది. చూడండి, పిరమిడ్ని తెరవగానే చదునైన ఉపరితలంగా మారింది. అదేవిధంగా మెజీషియన్ పెట్టె తెరవగానే అది కూడా ఇలా చదునైన ఉపరితలంగా మారింది. మనం దీన్ని మడిచినట్లయితే అది మళ్ళీ పెట్టెలా మారుతుంది. మనం కాగితాలు మడిచి విమానాలు, పడవలు, పక్షుల బొమ్మలు తయారు చేస్తాం కదా. ఈ రకంగా కాగితాన్ని వాడి బొమ్మలు తయారు చేసే కళను ఆరిగామి అంటారు. ఇది జపాన్ దేశస్థుల సాంప్రదాయం. ఇప్పుడు ఆకారాల గురించి మరికొంచెం తెలుసుకుందాం. నా స్నేహితుడు కొత్త ఇంటిలోకి వెళ్తున్నాడు. ఆ ఇంట్లో నేలను చూసారా? వావ్, ఎంత అందంగా ఉందో! కొన్ని ఆకారాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి చూడండి. ప్రతి రాయి మీద ఒక పువ్వు మరియు ఇతర ఆకారాలు ఉన్నాయి. ఇది వారి స్నానాల గది గోడ. ఈ డిజైన్ కొంచెం కష్టమైనప్పటికీ ఇందులో చతురస్రాకార, దీర్ఘచతురస్రాకార ఆకారాలు మాత్రమే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ అద్భుతమైన డిజైన్ చూడండి. ఇది త్రిభుజాకార, చతురస్రాకార, దీర్ఘచతురస్రాకార మరియు ఇతర ఆకారాలలో మరియు వేర్వేరు రంగులలో కనిపిస్తోంది. ఇవన్నీ కలిసి చాలా చక్కటి డిజైన్ తయారైంది కదూ. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా డిజైన్ చూస్తే అందులో ఉండే ఆకారాలను తప్పనిసరిగా గమనించండి. ఖుషీ వేసిన ముగ్గుని చూద్దాం. ఒకరోజు అమన్ ఖుషీని ముగ్గు ఎలా వేస్తావు అని అడిగాడు. దానికి ఆమె సమాధానంగా, మా అమ్మ ముగ్గులో వేసే ఆకారాలను గమనించి వాటిని గీయడం నేర్చుకున్నాను అని చెప్పింది. కాబట్టి పిల్లలు, అన్ని ఆకారాలను, ఆకృతులను గమనిస్తూ ఉండండి.